పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో చోటు చేసుకున్న జాప్యం, నిధుల వినియోగంపై పూర్తి స్థాయిలో విచారణ చేసి అర్హులైన వారికి న్యాయం చేయాలని సమగ్ర అభివృద్ధి వేదిక అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ డిమాండ్ చేశారు. పాత కొత్తగూడెంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కొండపల్లి శ్రీధర్ మాట్లాడుతూ పాత కొత్తగూడెంలోని మొత్తం 840 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కలెక్టర్ స్థాయిలో శాంక్షన్ అయినప్పటికీ ఎస్టిమేషన్ మాత్రం 828 ఇళ్లు మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మిగిలిన 12 ఇళ్లకు సంబంధించిన స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు. ఇప్పటికే 17 కోట్లకు పైగా నిధులు విడుదలైనప్పటికీ పేదలకు పూర్తి స్థాయిలో ఇల్లు ఎందుకు అందుబాటులోకి రాలేదని శ్రీధర్ ప్రశ్నించారు. సుమారు 9 సంవత్సరాలుగా నిర్మాణ పనులు నిలిచిపోవడానికి కారణాలు ఏంటి, ఇందుకు బాధ్యత ఎవరిది అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టమైనవాలని ఆయన కోరారు. నిలిచిన పాత కొత్తగూడెం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని ఆయన కోరారు. అలాగే నిర్మాణం పూర్తయి తక్షణమే లబ్ధిదారులకు కేటాయించే అవకాశం ఉన్న ఇళ్లకు వెంటనే పంపిణీ చేయాలని, అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు అందించాలని కొండపల్లి శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మిత్రులారా నమస్కారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని పాత కొత్తగూడెంలో మనం 2 దగ్గర మనం ఉన్నాం. ఇది వాళ్ళ డబుల్ బెడ్రూమ్ సంబంధించి గత ప్రభుత్వంలో దీన్ని ప్రారంభించారు. దాదాపు 2018-19లో ఎస్టిమేషన్ వేసి దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం ఇక్కడ 828 ఇళ్ళు ప్రతిపాదించడం జరిగింది. ఈ 820 ఇళ్ళకి సంబంధించి కూడా పరిశీలన చేసినప్పుడు కలెక్టర్ గారు 840 ఇళ్ళకి శాంక్షన్ చేస్తే దీని ఎస్టిమేషన్ సంబంధించి 828 మాత్రమే మనం ఎస్టిమేషన్ వేయడం జరిగింది. మిగతా 12 ఇళ్ళకి సంబంధించి దానికి ఎటువంటి ఆధారాలు కానీ దానికి సంబంధించి ఎటువంటి సమాధానం కానీ అధికారుల నుంచి లేదు. మరి ఆ 12 ఇండ్లు సంబంధించి ఏమైనా అనేది అంతు చిక్కని ఫ్రెష్గా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఈ 9 సంవత్సరాల కాలంలో మనం చూస్తున్నాం. ఇక్కడ దీనికి సంబంధించి చూసినప్పుడు ఎట్టెట్టున్నాయనేది మొత్తం దీనికి 17 కోట్ల రూపాయల వరకు ఇప్పుడు ఖర్చు పెట్టడం జరిగింది. 17 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ ఈ పద్ధతిలో, ఈ పరిస్థితిలో, ఈ శిథిలావస్థలో ఈ డబుల్ బెడ్రూమ్లు ఉన్న పరిస్థితి. వాస్తవంగా దీనికి సంబంధించి చూసినప్పుడు డిఆర్ కనెక్షన్స్ అని చెప్పేసి హైదరాబాదు సంస్థకి దీన్ని కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 44 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేయడం జరిగింది. 44 కోట్ల ఎస్టిమేషన్స్ వేసి ఈ 9 సంవత్సరాల కాలంలో పూర్తి చేయకుండా చాలా గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి. అయితే దీనికి సంబంధించి మనం ప్రజెంట్ స్టేటస్ కనుక సంబంధించి చూసుకున్నప్పుడు ఇది 44 కోట్ల రూపాయలకు సంబంధించి ఎస్టిమేషన్ ఉంది, ఎస్టిమేషన్ ప్రతిపాదన ఉంది. వాళ్ళు వర్కింగ్ ఎస్టిమేట్ సంబంధించి 31 కోట్లు చూపెడుతున్నారు. 44 కోట్లకి ప్రతిపాదనలు, 31 కోట్లకి ఎస్టిమేషను వర్కింగ్ సంబంధించి చూపెడుతున్నారు. అంటే దాదాపు 12 కోట్ల రూపాయలు వ్యత్యాసం ఉన్న పరిస్థితి కనబడుతుంది. మరి 12 కోట్ల రూపాయలు వ్యత్యాసం ఎందుకుందనేది దీని స్పష్టమైన ఆధారాలు ఏమీ అధికారులు చూపించట్లేదు. దీనికి సంబంధించి ఆర్టీఐ కింద కూడా పెట్టా. మొత్తం సంబంధించి ఆర్టీఐ సంబంధించి మొత్తం నా దగ్గర సమాచారం మొత్తం ఉంది. ఈ సమాచారంలో ఆ 12 ఇళ్ళ సంగతి స్పష్టత లేదు. అట్లానే ఈ 12 కోట్ల వ్యత్యాసం సంబంధించి కూడా స్పష్టత లేని పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పీడీ గారిని అడిగినా ఆయన దగ్గర సమాధానం లేదు. ఈ విషయాల్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా మన 17వ తారీఖు తీసుకుపోవడం జరిగింది. మరి దాదాపు 9 సంవత్సరాల కాలంలో 2 ప్రభుత్వాలు మారి 44 కోట్ల బడ్జెట్ తోటి 17 కోట్లు ఖర్చు పెట్టి ఈ పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి ఉంది. అందుకని దీని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పేసి మేము సమగ్ర అభివృద్ధి వేదిక తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇవాళ స్టేటస్ కనుక చూసుకుంటే అధికారులు, ప్రభుత్వం సిగ్గుపడాలి. ఏమాత్రం సిగ్గున్నా కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే మొత్తం ఇప్పటికీ 44 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో 228 ఇళ్ళు ఉన్నాయి. 9 సంవత్సరాల కాలంలో గ్రౌండ్ లెవెల్లో 228 ఇళ్ళు ఉన్నామంటే ఏమనుకోవాలి. తర్వాత బేస్మెంట్ లెవెల్కి సంబంధించి 96 ఇళ్ళు ఉన్నాయి. బేస్మెంట్ లెవెల్కి సంబంధించి రూఫ్ లెవెల్కి వచ్చి 425 ఉన్నాయి. అని గోడలు కట్టి వాల్ స్టేజ్ వరకు 43 ఉన్నాయి. 36 ప్లాస్టింగ్ చేసే పరిస్థితి ఉంది. అంటే ఈ 9 సంవత్సరాల కాలంలో ఇట్లా నిర్మాణ వ్యవస్థ ఉంటే అదే వాళ్ళ సొంత డబ్బులు అయితే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఈ విధంగా వ్యవహరిస్తారా? వీటితో పాటు మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి ప్రభుత్వం హడావిడిగా 600 మంది లబ్ధిదారులను గుర్తించింది. లబ్ధిదారులను గుర్తించారు, వాళ్ళకి ఇంటి నెంబర్లు కూడా ఇచ్చారు. మీరు వెళ్ళండి అని చెప్పి పంపిన పరిస్థితి ఉంది. అంటే జనాల చెవుల్లో క్యాబేజ్ పూలు ఎట్ట పెడుతున్న పరిస్థితి. ఈ ఇల్లు ఇట్లుండగా లబ్ధిదారులను ఎట్లా గుర్తిస్తారు? గుర్తించిన లబ్ధిదారులకి మీరు ఇంతవరకు చూపించకపోవడం ఏంటనేది కూడా
ఉంది. దీనికి సంబంధించి మన కలెక్టర్ గారిని కూడా ఈ దృష్టికి తీసుకుపోయాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలి, నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. ఇప్పుడు కట్టిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ కట్టిన నీళ్ళకి సంబంధించి తక్షణమే ఆ ఇళ్ళకి ఎవరైతే లబ్ధిదారులు గుర్తించారో ఆ లబ్ధిదారులను తక్షణమే ఆ ఇళ్ళని అలాట్ చేసి అందులో పంపించి ఏర్పాటు చేయాలి. మిగతా ఇంకెవరైతే కన్స్ట్రక్షన్ కాకుండా ఏదైతుందో ఆ కన్స్ట్రక్షన్ కానీ దానికి సంబంధించి ఇప్పుడు బ్యాలెన్స్ నిధులు ఉన్నాయి. ఈ బ్యాలెన్స్ నిధులు సరిపోతే సంతోషం. ఈ బ్యాలెన్స్ నిధులు కనుక సరిపోకపోతే రాష్ట్ర ప్రభుత్వం మరింత బడ్జెట్ కేటాయించి ఈ తక్షణమే డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. ఈ డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కనుక పూర్తి అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంచి ఆదర్శవంతంగా అవుతాయి. బాగున్నాయి. లోపల రూములు పో చూస్తే హాల్ ఉంది, బెడ్రూమ్ ఉంది, కిచెన్ ఉంది, బాగుంది, మంచి బ్రహ్మాండంగా ఉంది, ప్లానింగ్ బాగుంది. కానీ దీని ఇంప్లిమెంటేషన్ పార్ట్ మాత్రం దరిద్రంగా ఉంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఎప్పటికైనా స్పందించి తక్షణమే ఈ నిర్మాణాన్ని చేపట్టాలి. కట్టిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ ఇళ్ళని అర్హులకి ఇవ్వాలని చెప్పేసి మేము సమగ్ర అభివృద్ధి వేదిక తరఫున వ్యవస్థాపక అధ్యక్షులుగా కొండపల్లి శ్రీధర్గా నేను ప్రభుత్వాన్ని